హలో అండి అందరికీ. బయట బండి మీద ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, పునుగులు వీటిల్లోకి మనకి ఎడ్డు చట్నీ ఇస్తారు కదా కాంబినేషన్గా. ఆ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే ఆ ఎడ్డు చట్నీ టేస్ట్ అయితే కన్ఫామ్గా వచ్చి తీరుతుంది. ముందుగా ఈ చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుఠానీలు వేసుకొని పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ చట్నీ కోసం కాశ్మీర్ ఎండుమిరపకాయలు 6 నుంచి 10 మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కారంగా ఉండవండి, కలర్ అయితే వస్తుంది. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మామూలు ఎండుమిరపకాయలు 2 వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత అల్లాన్ని పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసుకొని నీళ్ళు 1/4 కప్పు వేసుకోండి. నీళ్ళు 1/4 కప్పు వేసుకొని 1 ఇంచు సైజ్ అంత బెల్లాన్ని తురుముకోవాలి. ఈ బెల్లం వలన మనకి తీపిగా ఏమీ ఉండదండి చట్నీ, కాకపోతే ఫ్లేవర్స్ని బాగా మేనేజ్ చేస్తుంది. బెల్లం మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగా బెల్లం వేసిన తర్వాత 4 వెల్లుల్లి రేపలను దంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకొక 1/4 కప్పు నీళ్ళు వేసుకొని ఇంకొకసారి కలిపి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి మార్చుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక 1/4 కప్పు నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ చట్నీ కొంచెం జారుతూ ఉంటే బాగుండిద్ది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపు అనేది దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసి ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మనకి ఎడ్డు చట్నీ అయితే రెడీ అయిపోయింది. బయట మనకి ఇడ్లీలోకి దోశలోకి ఇస్తారు కదా, అదే టేస్ట్ వచ్చి తీరుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.